నర్సాపూర్ పట్టణ మున్సిపల్ చైర్మన్ దుర్గప్ప గారి అశోక్ గౌడ్ను ఘనంగా సన్మానించిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ తెలంగాణ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ మహమ్మద్ జహీర్ ఇక్బాల్ గారు మరియు మెదక్ జిల్లా ప్రొటెక్టర్ కుద్రత్ అలీ గారు మరియు మెదక్ జిల్లా జనరల్ సెక్రటరీ ఎండి ఫసియుద్దీన్ గారు మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ అజీజ్ గారు కలిసి సన్మానించడం జరిగినది. నిరంతరం ప్రజలలో ఉంటూ ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తన వంతుగా సహాయపడుతూ మున్సిపాలిటీ పరిధిలో క్లీన్ అండ్ గ్రీన్ మరియు స్వచ్ఛ నర్సాపూర్ను చేస్తూ ప్రజల మన్ననలు పొందినటువంటి నర్సాపూర్ పట్టణ మున్సిపల్ చైర్మన్ను ఈ సందర్భంగా సన్మానించడం జరిగినది. తీసుకొని ఒక సంవత్సరం అయినా కానీ దాదాపుగా 10 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధిని కేవలం ఒక 6 నెలల సంవత్సర కాలంలోనే ఎన్నో కార్యక్రమాలు చేశారు. నర్సాపూర్ను స్వచ్ఛ నర్సాపూర్గా ఉంచడంలో భాగంగా చాలా క్లీన్ అండ్ గ్రీన్గా నర్సాపూర్ను ఉంచడం జరుగుతుంది. దానితో పాటు నర్సాపూర్లో ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్, పాత మార్కెట్ను కూడా సార్ గారి ఆధ్వర్యంలోనే దాన్ని మళ్ళా పునరుద్ధరించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే నర్సాపూర్ పట్టణంలో ఎటు చూసినా కానీ క్లీన్ అండ్ గ్రీన్తో పాటు స్వచ్ఛమైనటువంటి భగీరథ నీళ్లు కూడా ప్రతి ఇంటికి చేరుతున్నాయంటే సార్ గారి కృషి ఎంతో ఉన్నది. ఉదయం 4 గంటల నుంచి మొదలు పెట్టామంటే సార్ గారి మళ్ళీ రాత్రి 8 గంటల వరకు పబ్లిక్లోనే ఉంటూ నిరంతరం శ్రమిస్తున్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారిని మా ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు వారి సేవలను గుర్తించి సన్మానించడం జరిగింది. మరి ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ మరి తెలంగాణ తరఫున మా జైర్ భాయ్ గారు మరి మిగతా బ్రదర్స్ అందరికీ కూడా మరి వారికి శుభాకాంక్షలు. ఎందుకంటే వారు కూడా మన తెలంగాణలో మరి వారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘం అనేది ఎవరైతే మానవులకు ఏ చిన్న ఇబ్బందులు ఉన్నా మరి త్వరగానే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి వారి నుండి ప్రజలకు ఎప్పుడు వీరి వల్ల ప్రజలకు ఎప్పుడు మంచి జరిగే విధంగా చేయడం జరుగుతుంది. మరి దానికి అనుగుణంగా మేము నర్సాపూర్ పట్టణంలో నర్సాపూర్ పట్టణ ప్రజలు కానీ మా కౌన్సిలర్ ఇచ్చిన మా పై పెద్దలు కానీ ఇచ్చిన అవకాశం మరి దాన్ని మేము చాలా కాలంగా మరి పెండింగ్లో ఉన్న సమస్యలను మరి ఎప్పటికప్పుడు మరి మా సిబ్బంది ద్వారా మా కమిషనర్ కానీ సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు నర్సాపూర్ పట్టణం అన్ని విధాలా మరి నర్సాపూర్ మెదక్ జిల్లాలోనే ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం. ఖచ్చితంగా మా నర్సాపూర్ పుట్టి పెరిగిన ప్రజలకు వారి రుణం మన ఎప్పుడు నర్సాపూర్ ప్రజల్లో ఎప్పుడు ఆనందోత్సవం ఉండాలనేది. నర్సాపూర్లో వాటర్ ప్రాబ్లం కానీ, కరెంటు ప్రాబ్లం కానీ, రోడ్ల ప్రాబ్లం కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎప్పటికప్పుడు మరి పర్యవేక్షిస్తూ మరి ప్రజలను మరి ఎప్పుడు మోటివేట్ చేసుకుంటూ మరి వారికి సేవలు అందించే అవకాశం ఇచ్చిన నర్సాపూర్ పట్టణ ప్రజలకు మరి వారి పేరున వారికి శుభాకాంక్షలు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదే హ్యూమన్ రైట్స్ మరి నాకు చేస్తున్న సేవలను గుర్తిస్తూ మరి చాలా కాలంగా నేను సేవలు మరి 32 సంవత్సరాలుగా రాజకీయాల్లో మరి ఎప్పుడు సేవలు అందిస్తున్నా. ఈ అవకాశం మున్సిపల్ చైర్మన్గా రావడం మరి గతంలో మా మిసెస్ కూడా మరి మార్కెట్ కమిటీ చైర్మన్గా రావడం మరి నర్సాపూర్లో మాకు వచ్చిన అవకాశాన్ని మేము ప్రజల కోసం చేయాలనే ఉద్దేశంతో మరి ప్రజలకు చేస్తున్న అభివృద్ధిని మరి చేస్తున్న సేవను గుర్తించి మరి హ్యూమన్ రైట్స్ మరి వీళ్ళు గుర్తించి నాకు మరి అవార్డు ఇవ్వడం మరి శుభసూచకంగా భావిస్తున్నాం. వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.